సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే విగ్రహ ప్రతిష్ఠ కోసం శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. శతాబ్ది కాలంగా బీసీలందరూ స్మరించుకునే సావిత్రిబాయి పూలే దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలని ఖ్యాతికెక్కిందన్నారు. పేద విద్యార్థుల కోసం 50కి పైగా పాఠశాలను నడిపిన కీర్తి సావిత్రిబాయి పూలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో తిరుపతి నియోజకవర్గంలో విద్యా సంస్థల ఆలయం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం. అటువంటి నిలయంలో విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీలు ఇటువంటి విద్యా సంస్థలు తిరుపతిలో అనేకంగా తయారయ్యాయి. ఇదందరూ కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో తయారవడం చాలా గొప్ప విషయం. అటువంటి విద్యా సంస్థల నిలయంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బహుళ సంఘ సంస్కర్త సావిత్రి పూలే మన సంఘ సంస్కృత సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మహిళా పద్మావతి యూనివర్సిటీ ముందు నెలకొల్పడం, విద్యార్థులు ఆమెను స్ఫూర్తి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతి నగరంలో దళితులు, బీసీలు అన్ని వర్గాలు కలిపి మహాత్మా పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా విద్యా సంస్థల ఆలయంలో నెలకొల్పడం చాలా సంతోషం. ఆమె మొట్టమొదటిగా దళితులు, బహుళ జన సమాజానికి విద్య నేర్పించడంలో సాటి లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు తిరుపతిలో విగ్రహ ప్రతిష్ట చేసి విగ్రహాన్ని కూడా అతి తొందరలో నెలకొల్పి ప్రారంభిస్తామనేసి కూడా తెలియజేసుకున్నాం. ఆమె హయాంలో దళితులకు, బీసీలకు, శూద్రులకు అందరికి కూడా అణగారిన వర్గాల అందరికి కూడా ఉచితంగా విద్య నేర్పడం మొట్టమొదటి వ్యక్తి. ఒక ఉపాధ్యాయురాలుగా ఎంతోమందికి విద్యను అభ్యసించడం చాలా సంతోషం. ఆమె హయాంలో 52 స్కూల్స్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యను ఉచితంగా నేర్పించడం ఆమెకే సాటి. అందువల్లనే ఈరోజు మనమందరం కూడా గుర్తించి ఆమె విగ్రహాన్ని మనం విద్యా సంస్థల నిలయంలో మన బీసీ నాయకులు అందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ నిర్మించడం. మొట్టమొదటిగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాలేజీలోనే చదువుకోవడం. అటువంటి విద్యా సంస్థల నిలయం ఆయన ఈరోజు రాష్ట్రానికి 15-16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత మన పవిత్రత ఉందో తెలుసుకోవాలి. అటువంటి స్థానంలో ఇటువంటి మహాత్మా పూలే సతీమణి సావిత్రిబాయి విగ్రహం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని కూడా భావిస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎదురుగుండా ఏదైతే స్వతంత్రం రాకముందే బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ బిడ్డలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రి పూలే విగ్రహాన్ని ఈడ నెలకొల్పడం, దానికి సహకరిస్తున్న ఏదైతే కమిటీ మొత్తానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తున్న కమిటీ అందరికి కూడా, కమిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా భూమి పూజ, అదేవిధంగా మేయర్ చేతుల మీదుగా భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 డిప్యూటీ మేయర్లు కూడా దీనికి హాజరవడం, మిగతా కార్పొరేటర్లు కానీ మొత్తం ఎన్డీఏ కూటమి వివిధ పక్షాలన్నీ కూడా ఈరోజు హాజరై ఈ యొక్క దీంట్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలి యొక్క విగ్రహాన్ని
ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మా అందరికి కూడా గర్వకారణం. ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువుకోవాలి, మహిళలకి అత్యున్నతమైన విలువలతో కూడిన ఏర్పాట్లు చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పద్మావతి మహిళా యూనివర్సిటీ ముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మా అందరికి కూడా సంతోషదాయకమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీసీ సంఘర్షణ సమితి తరపున మన తిరుపతిలో ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా ఓసీలు కావచ్చు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలు ప్రతి ఒక్కరూ వచ్చి సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణలో పూజలో పాల్గొనడం జరిగింది. ఇది ఏ ఒక్క వర్గానికి సంబంధించి కాకుండా దీన్ని ముందుకు తీసుకొచ్చిన బీసీ సంఘర్షణ సమితిలో పెద్దలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళే దీన్ని మొట్టమొదట ఈ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనికి తోడ్పడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీలు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తోంది. అందులోనూ మహిళా యూనివర్సిటీ దగ్గర సావిత్రిబాయి పూలే గారి విగ్రహం పెట్టడం అంటే అది ప్రతి ఒక్క విద్యార్థికి ఆమె చరిత్ర ఇలా నడుచుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ఒక స్ఫూర్తిదాయకం అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, చదివితేనే దేశం బాగుపడుతుందని అప్పట్లోనే ఒక పోరాటం అనేది మొదలుపెట్టారు. ఆమె స్ఫూర్తితో ఇక్కడున్న పిల్లలైతే ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు, స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ఒక మెసేజ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.